అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో టాంపా అనే ఊరిలో ఫ్లోరిడా హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అనే గుడి ఉందన్నమాట. మా బాబు టాంపాలోనే ఉంటాడు కాబట్టి అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ కారు పార్క్ చేసుకొని అందరికీ మళ్ళీ వీడియోలు అక్కడ గుడిని చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట. నేను బయట హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా అని రాసి ఉంటుంది చూడండి ఎన్ని కార్లు వచ్చినాయో. అక్కడ ఏదో కల్చరల్ ప్రోగ్రాం ఉంది ఆ రోజు. బాగా లోపలికి వెళ్ళేటప్పుడు నన్ను గుడితో పాటు నన్ను కూడా వీడియో చూపించమ్మా, నేను చూపిస్తాను అని చెప్పాను. అందుకని మా కోడలు నాకు వీడియో తీసింది, నన్ను కూడా వీడియో తీసింది గుడితో పాటు. అక్కడ ఫస్ట్ చెప్పులు వదిలిపెట్టడానికి ఒక గది ఉంది. ఆ గదిలో అందరూ చెప్పులు వదిలిపెట్టి కాళ్ళు కడుక్కుంటారు బయట ట్యాప్ దగ్గర. బయటికి రాగానే అక్కడ ఎదురుగా రావి చెట్టు కనపడింది. ఎంత పొడుగ్గా ఉందో. అక్కడ నాగశిలా ప్రతిమలు, తులసి కోట ఎంత చక్కగా ఉందో చూడండి, తులసి కాట. మళ్ళీ అక్కడ దీపారాధనలు ఎక్కడ పెడితే అక్కడ చేయకూడదు, ఇట్లా బాక్సులు ఇస్తారు. ఆ బాక్స్లో ఇసుక పోసి ఉంటుంది, అక్కడే చేయాలి దీపారాధన చేయాలి అనుకుంటే. తర్వాత ఇక్కడ దీంట్లో లిఫ్ట్ కూడా ఉంది ఈ యొక్క గుడిలో. లిఫ్ట్ ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగే ఈ లోపల జరుగుతాయి కల్చరల్ ప్రోగ్రామ్స్, అవి జరిగే ప్లేస్ అనమాట ఇది. లోపలికి వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ కావాలి. ఇంకా ఆ రావి చెట్టు చూడండి ఎంత పొడుగు పెరిగిందో. ఆ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా ప్లేసు బాగా ఉంది ఆహ్లాదంగా. ఇక్కడ విమానాశ్రయం దగ్గరగా ఉన్నందువల్ల విమానాలు బాగా కనపడుతూ ఉంటాయి. ఈ యొక్క గుడి చూడండి ఎంత చక్కగా ఉందో బాగా. అది గుడి ముందు గోపురము, ముందు అటు ఇటు జై విజయులు ఉన్నారు. ఎదురుగా మరలా చిన్న దేవాలయాలు కూడా ఈ లోపల దేవుళ్ళు ఉన్నారన్నమాట. ముందుగా మనం అసలు హిందూ టెంపుల్ని చూసుకొని అప్పుడు అవి చూసుకుందాం. ఈ యొక్క టెంపుల్ని చూద్దాం రండి, వెళ్దాము. నేను మామూలుగా అయితే లిఫ్ట్ ఉంది కాబట్టి లిఫ్ట్లో వెళ్ళేదాన్ని, చూపిద్దామని చెప్పి ఈరోజు మెట్లు ఎక్కాను అన్నమాట. మెట్లు ఎక్కుతూ గుడి నామాల దగ్గరికి చేరుకొని ధ్వజస్తంభం దగ్గరికి చేరుకున్నాను అన్నమాట. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ప్రదక్షిణ చేస్తూ అటు లోపలికి వెళ్ళాను. ఈ గుళ్ళో శివకేశవులు ఇద్దరూ ఉంటారు. సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. లోపల కూడా స్వామి అలంకారాలు అవన్నీ బాగా చక్కగా ఉంటాయి. లోపల వీడియోలు తీయకూడదు కాబట్టి వీడియోలు తీయకూడదు. ప్రదక్షిణ చేసుకుంటూ నేను నటరాజస్వామి మరలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇటు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మరలా బయటకు వచ్చి బయట పైనుంచి వ్యూ ఎలా ఉందా అని చెప్పి మరలా వీడియో తీశాను అన్నమాట నేను ఇక్కడ. తర్వాత మరలా ఈ యొక్క కిందకు వచ్చిన తర్వాత అదే దారిలో మళ్ళీ ఇటు రిటర్న్ కిందకు వచ్చాను. కిందకు వచ్చిన తర్వాత ఎదురుగా చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, సాయిబాబా, అయ్యప్ప స్వామివారి ఉత్సవాలు జరిగే వాహనాలు అవన్నీ ఉన్నాయి ఆ గుళ్ళో. బయట కూడా చూడండి ఎంత చక్కటి పచ్చదనమైన వాతావరణము. వీళ్ళందరినీ దర్శించుకున్న ఇది చూడండి లోపల. ఇక్కడ కొంచెం చిన్న వీడియో తీసాము, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి ఈయన. నేను ఈ మధ్య అదే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాము. అందుకని ఫస్ట్ వీడియో దేవుడిది విడుదల చేద్దాంలే అని చెప్పి దేవుడి వీడియో తీసుకొని అందరికీ చూపిద్దాము నా యొక్క అనుభవాలు అని చెప్పి నా యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.